వెల్కమ్ టు మన ఊరి వంట. ఈరోజు మన ఊరి వంటలో చీజ్ ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. దీనికి ముందుగా నేను 2 లీటర్ల పాలు తీసుకున్నానండి. వాటిని స్టవ్ మీద పెట్టి వామ్ అయ్యేంత వరకు ఉంచాలి. కలిపెట్టుకుంటూ ఉండాలండి. స్పూన్ తీసుకుని ఖచ్చితంగా వామ్లోనే మనం చీజ్ ప్రిపరేషన్ చేసుకుంటాము. ఈ బాయిల్ ఎట్టి పరిస్థితుల్లో కాకూడదండి. ఇది వామ్ అయిపోయిందని చేయి పెట్టుకొని ఒక వేలు పెట్టుకొని చూస్తే తెలుస్తుందండి. వామ్ అయిపోయింది కదా. హాఫ్ బౌల్ వెనిగర్ వేసుకుని ఒక్కసారి మాత్రమే అట్లా తిప్పి మూత పెట్టి 20 మినిట్స్ అలా వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి మనం చూసుకుంటే తెలిసిపోతుందండి. మనకు కర్డ్ లాగా ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు దాంతో మనం గరిటెతో దాన్ని తీసుకుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే వాటర్లో 1 స్పూన్ ఉప్పు వేసి స్టవ్ మీద వేడిగా అయ్యేంత వరకు మాత్రమే ఉంచుకోవాలి. మన చెయ్యి పెట్టగలిగినంత వేడి ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ తీసుకున్న ముద్దని మనం గట్టిగా పిండుకొని నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకుందామండి. ఈ పిండేసిన ఈ ముద్దని మనము హాట్ వాటర్లో అంటే గోరువెచ్చని నీళ్ళలో ఉన్నాయి కదండి. ఇక్కడ మనం చేయి పెట్టగలిగినంత హాట్ వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా. ఆ హాట్ వాటర్లో దీన్ని 2-3 సార్లు డిప్ చేసి దాన్ని వేళ్ళతో ఒత్తుతూ మరలా ఇంకొకసారి ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా మనం చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ని మనం ఒక 4 or 5 టైమ్స్ అలాగే గరిటెలో పెట్టుకుని డిప్ చేసుకుంటూ దానిని మెత్తగా మనము స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ముద్దలాగా మనం కలుపుకుంటూ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా మీరు దీన్ని ఇలా ఒత్తుకుంటూ వేళ్ళతో ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ అయిపోయింది కదండి. ఈ చీజ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుకోవాలండి. ఇలా ప్రిపేర్ అయిపోయిన చీజ్ని ఒకసారి కోల్డ్ వాటర్లో వేసుకొని డిప్ చేసుకుని దాన్ని కవర్లో పెట్టుకొని టైట్గా ట్విస్ట్ చేసి 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 లీటర్స్ మిల్క్ తీసుకుంటే నాకు వచ్చిన చీజ్ చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇవి మా ఇంట్లో పోసిన మా పాలబ్బాయి పోసిన పాలండి. ఉత్తని ఇల్లే ఉన్నాయండి. అందుకే పాలు అలా వచ్చాయండి. నాకే దాన్ని చూస్తే చాలా నవ్వు వస్తుంది. చాలా తక్కువ వచ్చింది. జనరల్గా ఇది 1 లీటర్కే వస్తుందండి. నాకు 2 లీటర్స్కి 1 లీటర్కి వచ్చిన చీజ్ వచ్చిందండి. సరే, ఇప్పుడు 2 hours అయిపోయింది కదండి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూద్దాము. అదండి, చాలా గట్టిగా స్మూత్గా బాగా వచ్చిందండి. దీన్ని ఒకసారి మనం తురుముకొని చూసుకుందామండి. ఇది బాగా క్లోజ్గా పెట్టినా వీడియో దగ్గరికి పెట్టు. ఇప్పుడు చూడండి, బాగా ఎంత చక్కగా వస్తుందో కదండి చీజ్. మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే అట్లయినా అదొక హ్యాపీ అండి. మనం కొనుక్కుంటే కూడా బాగుండి ఉండొచ్చు, కానీ మన హోమ్ మేడ్ అంటే మనకు చాలా సంతోషం ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్నామని. నేను శాండ్విచెస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా దానికి మేయో పూసానండి. మా అబ్బాయికి మేయో అంటే చాలా ఇష్టము. అందుకు మేయో పూసేసి అందులో ఆనియన్స్ తరుగు, అలాగే క్యాప్సికమ్ తరుగు, టమాటో తరుగు అన్నీ ఒక తర్వాత ఒక చీజ్ అన్నీ అప్లై చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ని ఒకసారి మీరు కూడా చూడండి. క్యాప్సికమ్ అండి, టమాటోస్,
స్వీట్ కార్న్ అండి. చివరిగా కోరియాండర్ అండి. అన్నీ పెట్టేసి తర్వాత వాడి గార్లిక్ బ్రెడ్ కావాలని అడిగాడండి, అందుకనే గార్లిక్ కూడా వేసేస్తున్నానండి. యమ్మీ యమ్మీ శాండ్విచ్ రెడీ. ఓకే అండి, దీనిని మళ్ళీ మనం ఇంకా వేయించుకోవాలి కదండి. ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాము. అండి నేను దోశ రేకు పెట్టేశాను. ఇందులో కొంచెము బటర్ వేసుకుని ఆ బటర్లో ఈ బ్రెడ్ మనం పెట్టుకున్న ఆ బ్రెడ్ పెట్టేశానండి. దానికి గట్టిగా మూత అది గట్టిగా పెట్టేయాలండి. తర్వాత ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. దానిపైన కొంచెం బటర్ పూస్తున్నానండి. దీని ప్రాసెస్కి ఒకవైపు 2 మినిట్స్, మళ్ళీ దగ్గర తిప్పించి మళ్ళీ 2 మినిట్స్ మనం ఉంచుకుంటే సరిపోతుందండి. కింద మాత్రం రేక్కి బటర్ వేసాను, పైన నేను బటర్ పూసానండి, సరిపోతుంది. ఇలా 2 వైపులా మనం దీన్ని కాల్చుకోవాలండి. అలాగా ఈ 2 పీసెస్ కదండి, 2 పీసెస్ని నేను ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకున్నాను. ఒకటి గార్లిక్, ఒకటి ప్లెయిన్ చేశానండి చీజ్తోనే. చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది టేస్ట్. చూడడానికి అయితే మనకి చాలా బాగుంది. ఇది తిని ఎలాగుందో నేను చెప్తాను. తర్వాత మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో వీటిని గురించి ఎలా ఉందో మీరు నాకు చెప్పండి. శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాని మీద చీజ్ వేసుకుని గార్నిష్ చేసుకుందాం. నేను ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తానండి లోపల ఎలా ఉందో. Very nice cheese ready. Very good. బాగుంది కదండి. Thank you for watching.